ప్రస్తుతం మనతో పాటు ఏసీపీ సతీష్ బాబు గారు ఉన్నారు. ఒకసారి జాతరకు సంబంధించి ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు ఒకసారి వాళ్ళని అడుగుదాం. సార్ నమస్తే సార్, ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? ఇక్కడ సమ్మక్క సారలక్క జాతరకు సంబంధించినంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 400 పైచీలకు ఫోర్స్ ఇక్కడ మేము డిప్లాయ్ చేసినాము. దీంట్ లోపల 2 టీమ్స్ ఉంటాయి, ప్రతి చోట 2 టీమ్స్ ఉంటాయి. 3 షిఫ్ట్ల కింద వాళ్ళు పనిచేస్తారు. రౌండ్ ద క్లాక్ వీళ్ళంతా పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ 3 ఏసీపీలు ఉన్నారు. ఇక్కడ దాదాపు 15 మంది సిఐలు, అట్లాగే మిగతా అంతా కూడా ఎస్ఐలు అండ్ కానిస్టేబుల్స్ ఉన్నారు. దీని లోపల ఆల్ రూట్స్ బందోబస్తు ఇచ్చినాం మేము. అంటే అగ్రంపాడుకు వచ్చేటువంటి అప్రోచింగ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రోడ్లలో కూడా రూట్ బందోబస్తు చేసినాము, పార్కింగ్ బందోబస్తు చేసినాము. అట్లాగే కోర్ ఏరియాలో ఉన్నటువంటి దర్శనం ఏరియాలో ఉన్నటువంటి చోట కూడా మేము బందోబస్తు ఏర్పాట్లు చేసినాము. ఇక్కడికి ఉమెన్ ఎక్కువ వస్తారు కాబట్టి ఉమెన్ ఫోర్స్ కూడా ఎక్కువ మట్టుకు ఇక్కడ వాడడం జరిగింది. అట్లాగే ఒక 100 సీసీ కెమెరాలతో ఇక్కడ ఒకటి కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగింది. జాతరకు వచ్చే దారులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కోర్ ఏరియా, జాతర ప్రాంతం అంతా కూడా 100 సీసీ కెమెరాలతో మేము కవర్ చేయడం జరిగింది. ఇవన్నిటిని కూడా కమాండ్ కంట్రోల్లో మేము కనెక్ట్ చేసినాము. అక్కడ రౌండ్ ద క్లాక్ ఒక డెడికేటెడ్ టీం ఉంటుంది. వాళ్ళు దాన్ని ఎప్పటికప్పుడు పర్సూ చేస్తూ ఉంటారు. అట్లాగే పిక్ పాకెటింగ్ లేకుంటే ఏదైనా చోరీ జరగకుండా ఉండడానికి సివిల్ దుస్తుల్లో కూడా ఉమెన్ అండ్ మెన్ ఫోర్స్ ని కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. సార్ దాదాపుగా ఎంతమంది పోలీస్ వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు? ఇప్పుడు దాదాపు 400 వరకు ఉన్నారు ఆల్ ర్యాంక్స్. సార్ చివరిగా ఇప్పుడు జాతరకు వచ్చే భక్తులకు కారణం ఎలాంటి జాగ్రత్తలు మీరు ఇప్పుడు చెప్పబోతున్నారు? ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ మేము చెప్పే సూచన ఏంటంటే, పిల్లలు ఎవరైతే ఉంటారో, చిన్న పిల్లలు ఉన్నట్టు ఉంటే వాళ్ళని జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నాము. అట్లాగే మీకు సంబంధించినటువంటి వాల్యుబుల్స్ ఏమున్నా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఏ రకమైనటువంటి ఏమైనా హరాస్మెంట్ కానీ, యూటీజింగ్ కానీ, లేకుంటే ఇంకేదన్నా ప్రాపర్టీ అఫెన్స్లు కానీ ఏదైనా జరిగి మీకు ఎక్కడైనా ఏమైనా ఇన్కన్వీనియన్స్ అనిపిస్తే మాత్రం మీరు ఇమీడియట్ గా దగ్గర ఉన్నటువంటి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో మరి విన్నారు కదా, మొత్తం కూడా 400కు పైగా పోలీసులను అయితే ఏర్పాటు చేయడం జరిగిందంటూ కూడా ఏసీపీ గారు అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేశారంటూ కూడా ఏసీపీ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సంజయ్తో సంతోష్, స్వరంగా.